ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు. బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ మధుప్రియ గారు ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్ కోసం ఏవైతే నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయో అసలు మా తమ్ముడి నేచర్ అది కాదు, తన నేచర్ ఇలా ఉంటుంది. ఈవెన్ సిస్టర్స్ అయినా మాతో కూడా మేము ఏడ్చినప్పుడు కానీ లేకపోతే మా ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఉండేటప్పుడు యాజ్ ఏ సిస్టర్స్ని కూడా వాడు అలానే ట్రీట్ చేస్తాడు. దానికై లవ్ ట్రయాంగిల్ అని లేకపోతే ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు అనేది ఫీల్ అవుతున్నారు అనమాట. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మధుప్రియ. సో ఏంటి ఈ ట్రయాంగిల్ స్టోరీ అంటున్నారు, ఈ ట్రోల్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేనేమనుకుంటున్నానంటే వాడు నాకు చాలా క్లోజ్. ఆ క్లోజ్లో ఎప్పుడు నేనైనా ఏడ్చినా ఇలా అనేసి ట్రీట్ చేస్తూ ఉంటాడు. వాడు ఏంటంటే ఎవరైనా ఎమోషనల్ అయితే వాడు చూడలేడు, అస్సలు చూడలేడు. నేనైనా కాదు, వాడు చుట్టుపక్కల ఎవరున్నా వాడు చూడలేడు, అస్సలు చూడలేదు. వాడు ఎవరైనా వాడు నా వాళ్ళు అనుకుంటే చాలా ఇది ఫీల్ అవుతాడు. అలాంటిది ఈ ట్రోలింగ్స్ ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కాలేదు ఇప్పటికొచ్చి. కానీ వాడు ఒక్కసారి నమ్మాడంటే చాలా చాలా అంటే చాలా నేను నా వాళ్ళు అనేటట్టు ఫీల్ అవుతాడు. కానీ వాడు మేము బయట మేము ఇంటిలో తనుజ కోసం మాట్లాడేటప్పుడు తనుజ అక్క అలా సీనియర్ అలా అనేసి ఒక అక్కలాగా ట్రీట్ చేసి మాతో మాట్లాడి చెప్పేవాడు. మేము కూడా ఇంట్లో అనుకునేవాళ్ళం. అలాంటి సడన్గా ఇదంతా ట్రోల్ ఎందుకు వస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా రీతు అది ఇది అదంతా అంటే ఒక ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాడు కాబట్టి తను ఓన్ లాగా ఇలా అని ట్రీట్ చేస్తున్నాడు. అది రాంగ్ వేలో తీసుకోవడం చాలా తప్పక్క. మేము చూస్తున్నాం, వాడు నాతో చాలా క్లోజ్, నాతో చాలా అన్నీ షేర్ చేసుకుంటాడు. నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అక్క 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 నాతోనే ఉంటాడు. నేను ఏ విషయంలో ఫీల్ అయినా సరే అక్క నేను ఉన్నాను అనుకుని చాలా ఫీల్ అవుతాడు. చాలా అంటే చాలా ఇలా ట్రీట్ చేస్తూనే ఉంటాడు వాడు. దాన్ని రాంగ్ వేలో తీసుకోవడం చాలా తప్పక్క. ఆ ట్రోల్స్ కొంచెం అవన్నీ వస్తున్నాయంటే అది వేరే అది అయిపోతుంది. ఈ లవ్ గివ్ అనేది అందులో వాడి దాంట్లో అది ఏం లేదు. వాడు ఎవరినైనా ఫీల్ అయ్యాడంటే నా మనిషి నా అని ఫీల్ అవుతాడు. అది వేరే విధంగా అయితే ఏం కాదక్క. ఓకే. సో పేరెంట్స్ ఇంట్లో ఈ ట్రోల్స్ ఇవన్నీ చూసేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ? అంటే ఈ ట్రోల్స్ అన్నీ చూస్తున్నారు కదక్క, కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. అసలు మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అలాంటివన్నీ ఎందుకు వస్తున్నా అనేసి వాళ్ళకి కొంచెం మైండ్లో డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఈ ట్రోల్స్ చూసి చాలా చాలా అంటే ఫీల్ అవుతున్నారు. అసలు వాడు బాగా ఆడుతున్నాడని ఫీల్ కన్నా ఈ ట్రోల్స్ వల్ల కొంచెం చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఇంట్లో. అసలు అవేవి కొంచెం రాకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్మీ ఉండి ఆడేదో సత్తా చూపిస్తాడు అనుకుంటే వీడేంటి లోపల ఇలా పులిహార కలుపుతున్నాడు, ఇలా పులిహార రాజు అలా తయారయ్యాడు, అమ్మాయిలు పిచ్చోళ్ళలా ఉన్నాడు, వీడు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు, వీడు మన్మధుడు, అక్కడ శ్రీజ ప్రియ తనుజ రీతు వీళ్ళతోనే ఉంటాడు, అబ్బాయిల దగ్గరికి మాట్లాడు అనేవి కూడా మనం కొన్ని మీమ్స్లో కూడా చూసాం. సో వాటి మీద మీ రెస్పాన్స్ ఏంటి? చాలా మంది భుజాల మీద చేతులు తొళ్ళ మీద చేతులేసి మాట్లాడతారు, ఇంకెక్కడ టచ్ చేసి మాట్లాడతారు. అలా వీడు అలా చేయట్లేదు కదక్క, ఓన్లీ భుజాల మీద చేస్తాడు, ఇలా ట్రీట్ చేస్తాడు అంతే. ఇది అంటే తప్పు కదక్క. చాలామంది అక్కడ హౌస్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాడు ఇలానే ట్రీట్ చేస్తాడు తప్ప అంతమంది అమ్మాయిలు తనుజ ఉంది రీతు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ ఇలా తొడల మీద చేతులేసి మాట్లాడలేదు కదక్క. ఓన్లీ ఇలా ట్రీట్ చేసి మాట్లాడుతున్నాడు. దాన్ని రాంగ్ వే తీయకూడదు కదక్క. సో ఈ ఆర్మీ మ్యాన్ అయ్యి ఉండి ఇలా చేయడం ఏంటి, ఇంకేదో గేమ్ చేస్తాడు అనుకుంటే ఇలా ఏంటి అనే వర్డ్స్ కూడా వస్తున్నాయి. సో దాని మీద ఏం చెప్తారు? మేము ఆర్మీ మ్యాను అనే సింపతి కార్డ్ వాడకుండా నువ్వు వెళ్ళు బాబు అని మేము వెళ్ళిరా అని మేము చెప్పాము. అలాగే అగ్ని పరీక్షలో ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి సెల్యూట్ చేశాడు. అందులో చూసి వాళ్ళు ఏమన్నారంటే ఆర్మీ మ్యాన్ డైరెక్ట్ బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడని ట్రోల్స్ మేము చేశారు. ఇప్పుడేమో ఆర్మీ మ్యాన్ ఈడేమో ఆర్మీ మ్యాన్ రా అని చెప్పి మళ్ళీ ట్రోల్స్ వేస్తున్నారు. ఇదేంటక్క మరి? వాళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడి పైకి వచ్చారు. చాలా అంటే చాలా నార్మల్ స్థితిలో కూడా వెళ్ళిపోయారు. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి, చనిపోతారు అన్నట్టు ఇష్యూస్ కూడా అయిపోయినాయి. వాడు అంతా దృష్టిలో పెట్టుకొని మా బాబాయ్ మాటికి ఇదే వంచి ఆర్మీ జాబ్కి వెళ్ళాడు. అటు నుండి వచ్చి వాడి పెన్షన్ మీదకి మేము ఇటు పంపించాము వాడిని. ఓకే. సో ఇప్పుడు గేమ్ మరి ఎలా ఆడుతున్నాడు లోపల? మీకేమనిపిస్తుంది? ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, రిస్క్లో ఉన్నాడు, ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? వాడు గేమ్ బాగానే ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడుతాడు కూడా. కానీ నామినేషన్లో ఉన్నాడని మాకు జస్ట్ కొంచెం భయం ఉంది. కానీ వాడు సేవ్ అయిపోతాడని నాకు నమ్మకం కూడా ఉంది. అలాగే జనాలు కూడా వాడిని సేవ్ చేస్తారని మేము నమ్ముతున్నాం. బేసిక్గా మన పవన్ కళ్యాణ్ నేచర్ ఎలా ఉంటుంది? వాడు చాలా మంచివాడు, నమ్మితే చాలా ప్రాణం ఇచ్చేంత ఫీల్ ఎక్కువ ఇదైపోతాడు. వాడితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వాడు ఏంటంటే ఎవరిని ఏదైనా ఫీల్ అయినా ఏం చేసినా చాలా నేనే ఫీల్ అయిపోయాను అన్నట్టు ట్రీట్ చేస్తాడు. ప్రతి చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. వాడు చాలా మంచి అబ్బాయి.
చాలా మంచోడు అంటారు మొత్తం. సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. అందులో నేను చేసిందంటే చాలా ఇష్టం వాడికి. అవునా? సో మరి రాగానే ఎమోషనల్ అయ్యారు ఎందుకని? మీ తమ్ముడు గురించి మరి ట్రోల్ అలా ఇస్తున్నారు. నాకు వాడు చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు, వాడి క్యారెక్టర్ తెలుసు, వాడు తెలుసు. అలాంటిది వాడి మీద అలాంటివి ఇచ్చి ఇవ్వడం నాకు నచ్చలేదు. నేను కూడా చూస్తున్నాను కదా, నాకు నచ్చలేదు. అలాంటివి ఏంటి నచ్చలేదు? ఏంటి బాగా హట్టింగ్ అనిపించింది? అది వేరే యాంగిల్లో లవ్ యాంగిల్ అది ఇది అని చెప్పి తీస్తున్నారు. అసలు ఆ యాంగిల్ వాడికి అసలు లేదు, అలాంటి ఇదే లేదు వాడికి. ఇలా నేను లవ్ అని లేదు వాడి యాక్టింగ్ ప్యాషన్ మీద వెళ్ళాడు, ఆ ప్యాషన్ మీద వాడు ఉంటున్నాడు. కానీ వేరే వేరే ట్రోల్స్ రావడం ఇదేంటి, ఇది యాంగిల్లో ట్రోల్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నాను. నేనే కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా చాలా ఫీల్ అవుతుంది. అంటే యాక్చువల్గా నిజంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్క్రీన్ స్పేస్లో కనబడుతున్నాడా? కనబడుతున్నాడు అక్క, ఎంతవరకు కనిపించాలో అంతవరకు కనబడుతున్నాడు. గేమ్ వచ్చిందంటే బయట జనాలు ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు మనోడు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది వస్తే ఇంకా మేము వాడి సత్తా వాడు చూపిస్తాడు అక్క. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని ఇచ్చారు కదా ఫ్రూట్స్, ఇప్పుడు అది నడుస్తుంది కదా అక్క, వీడిది రెడ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఆ గేమ్ వచ్చేసరికి వాడు ఆడతాడు కదా అని మేము చూస్తున్నాం. సో వెయిటింగ్ దానికోసం. ఓకే, ఒకవేళ నామినేషన్స్ ఒకవేళ కంటెంట్ ఇవ్వలేదు అంటే మేబీ ఆ యాంగిల్లో లోపల నడుస్తుందేమో అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు ఆడతాడు, వాడి కోసం మాకు తెలుసు. ఆల్రెడీ అగ్ని పరీక్షలో కూడా చూశారు. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడంటే గేమ్ ఇంకా వెనకాతలు ఉందేనో అర్థం. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఏమైనా అనిపిస్తుందా? అలా ఏం లేదు అక్క. సో వాడంతటి వాడే వీళ్ళతో ఉంటున్నాడు అలా ఏమి అనకండి, జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు వాడు అంతే. నేను రాంగ్ వే అనట్లేదు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు. కానీ వీడంతటి వీడు మూవ్ అవుతున్నాడా లేకపోతే ఎవరైనా వాడిని అలా చేస్తున్నారా అని మీరు అనుకుంటున్నారా? వీడు అంటే లేదక్క, వీడు అందరినీ ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు. వాళ్ళే వీడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్కువ క్లోజ్ మూవ్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో అది మీ ఒపీనియన్. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్? మా తమ్ముడు గేమ్ బాగా ఆడుతున్నాడు, ఇంకా ఆడతాడు, వాడు కప్తో తిరిగి వస్తాడు అనుకుంటున్నాం. మిగతా ట్రోల్స్ అని అవన్నీ నార్మల్, అవన్నీ ట్రోల్స్ ఇవి, ఇది కాదు. వాడు ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, దాన్ని రాంగ్ వే చేస్తున్నారు. థ్యాంక్ యూ మధు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.